స్టూడియో 4 న్యూస్ కి స్వాగతం. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోని పట్టభద్రులందరూ తమ హక్కును నమోదు చేసుకోవాలని టీడీపీ మండల అధ్యక్షులు ఏపూరి భూపతిరావు అన్నారు. టీడీపీ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. బాపట్ల జిల్లా కర్లపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల టీడీపీ అధ్యక్షులు నాయకులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భూపతిరావు మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ వరకు పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమం జరుగుతుందన్నారు. సమస్యలపై పోరాటం చేసే నాయకులు టీడీపీ బలపరిచిన వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మద్దిబోయిన బుల్లయ్య, అంగలకుదురు ప్రకాశ్రావు, మల్లవరపు ఆంజనేయులు, మంతెన సత్యంరాజు పాల్గొన్నారు. జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారు ఆయన అత్యంత ముఖ్యుడైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. దానికి మా ఎమ్మెల్యే గారు వేగేశ్వర నరేంద్ర వర్మరాజు గారు కూడా పూర్తి మద్దతు ప్రకటించారు. తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు, నాయకులందరూ ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఓటుని నమోదు చేసుకుని త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి పార్టీ శ్రేణులకు, నాయకులకు, ముఖ్యులకు, అభిమానులకు అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఉద్యమాలకి పెట్టింది పేరు ఆలపాటి. ఎందుకంటే గతంలో ఆయన మంత్రిగా అనుభవం ఉంది, నాయకత్వంలో మంచి చురుగ్గా పాల్గొనే వ్యక్తి కాబట్టి తప్పనిసరిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాలని చెప్పి అందరికీ సవినయంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గుంటూరు, కృష్ణా జిల్లాల అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఇది ఓట్లు నమోదు చేసుకోవడానికి 6వ తారీఖు, ఈ నెల 6వ తారీఖుతో ముగియనుంది. కాబట్టి మిత్రులందరూ గమనించి ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకొని రాబోయే ఎలక్షన్స్లో, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపిస్తారని చెప్పి మనం చేసుకుంటూ ఉన్నాం.